మంచు కుటుంబ వివాదంలో తప్పెవరిది? ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు? ఆస్తి కోసం అత్యాశకు పోతోంది ఎవరు? ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది ఎవరు? కుటుంబ పరువుని కాపాడుతోంది ఎవరు? కుటుంబ పరువుని బజార్కి ఈడ్చుకుంటోంది ఎవరు? గత 2 రోజులుగా కూడా ఏ టీవీ ఛానల్ పెట్టినా కూడా మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదంపైనే చర్చ. సరే, కుటుంబ సభ్యులే కదా, కూర్చొని చర్చించుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ వ్యవహారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసేదాకా వెళ్ళిపోయింది. ఒకరి మీద ఒకరు వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది అని ఆరోపణలు చేసేదాకా వెళ్ళిపోయింది. అటు మోహన్ బాబు గారి పైన, ఇటు మంచు మనోజ్ పైన కూడా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టేదాకా కూడా వెళ్ళిపోయింది. మంచు విష్ణు, దుబాయ్ వెళ్ళిన మంచు విష్ణు అంటే హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంగా ఏమన్నారు అంటే, ఇది కుటుంబ వివాదం, మేము కూర్చొని చర్చించుకుంటామన్నారు. కానీ కుటుంబ వివాదం చర్చించుకుంటాం అన్నప్పుడు మోహన్ బాబు గారు నేరుగా మంచు మనోజ్ పైన, మౌనిక పైన ఎందుకు సైబరాబాద్ సిపికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారనేది ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు. ఈ పరస్పర ఫిర్యాదులు, కేసులు అసలు ఎక్కడ దాకా వెళతాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు మోహన్ బాబు గారి అభిమానులు కానీ, మనోజ్ అలాగే విష్ణు వీళ్ళ అభిమానులు కానీ కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు, సీనియర్ నటులు కదా మోహన్ బాబు గారు, 78 సంవత్సరాలు ఆయనకి, ఎన్నో మంచి సినిమాలు చేశారు కదా, ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు కదా. ఎందుకు కుటుంబ వివాదాన్ని ఒక పెదరాయిళ్లాగా పంచాయతీ చేయకుండా, ఒక పెదరాయిళ్లాగా కూర్చొని పరిష్కారం చేసుకోకుండా ఆయన ఎందుకు ఈ వయసులో పంతానికి పోయి కుటుంబాన్ని బజారుకిడ్చుకుంటున్నారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే టైంలో తండ్రి కదా మోహన్ బాబు గారు, ఆయన పైన ఎందుకు మంచు మనోజ్ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అని కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళిద్దరి వెనకాల, వీళ్ళిద్దరిని రెచ్చగొట్టడంలో కానీ ఈ వివాదం కానీ కారకులు ఎవరు అంటే కొంతమంది వినిపిస్తున్న పేరు మంచు విష్ణు. మంచు విష్ణు ఆస్తిలో ఎక్కువ భాగాన్ని తండ్రిని ప్రేమగానో మరొక విధంగానో ఎక్కువ భాగాన్ని మంచు విష్ణు తీసుకున్నాడు. మంచు మనోజ్కి ఈ విషయంలో అన్యాయం జరిగింది కాబట్టే ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి ఇక్కడ దాకా వచ్చింది అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అత్యంత బాధాకరం. నేను మొన్న వీడియోలోనే ప్రస్తావించాను. నిన్న 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటే పోయేదానికి అనవసరంగా కేసులని, గొడవలని, కుటుంబ పరువుని బజారుకిడ్చుకోవడం మంచు ఫ్యామిలీకి మంచిది కాదేమో అని కూడా నేను మాట్లాడడం జరిగింది. కానీ కేసుల దాకా వెళ్ళిపోయింది. వాస్తవానికి మంచు మనోజ్ మోహన్ బాబు గారి పైన కానీ, అన్న మంచు విష్ణు పైన కానీ ఫిర్యాదు చేయలేదు. ఆయన ఏమని ఫిర్యాదు చేశారు? జన్పల్లిలోని తన ఇంటి పైన ఒక 10 మంది వచ్చారు, దాడి చేశారు, తనపైన, తన భార్య మౌనిక పైన. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళిపోయారు విజయరెడ్డి, కిరణ్ రెడ్డి అనే వ్యక్తులు అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు. తండ్రి మీద పేరు పెట్టల, అన్న మీద పేరు పెట్టల. ఇది జరిగిన కొద్దిసేపటికే మోహన్ బాబు గారు ఏకంగా లేఖ ద్వారా సిపికి లేఖ రాశారు. రాచకొండ సిపికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నిజంగా ఆశ్చర్యపోయారు, చాలామంది షాక్ అయ్యారు. నేరుగానే మంచు మనోజ్ నుంచి, తన భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉంది. ఆదివారం డిసెంబర్ 8వ తేదీన కొంతమంది అనుచరులతో వాళ్ళిద్దరూ కూడా నా ఇంటికి వచ్చారు. అక్కడ కొంత కొట్లాట వ్యవహారం కూడా జరిగింది, బెదిరించారు. ఆ తర్వాత 7 నెలల పసిపాపని ఆయాకు వదిలేసి భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఎప్పుడో 9 గంటలకు వచ్చారు. నేను అప్పటికే నిద్రపోయాను. ఆ 2వ రోజు ఒక 30 మంది నా ఇంట్లోకి వచ్చి నన్ను ఇంటి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. నా ఇంటిని ఆక్రమించుకోవడానికి కూడా వాళ్ళిద్దరూ చూశారు. సో 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ నేను, నాకు వీళ్ళ నుంచి రక్షణ కల్పించండి. నా ఇంటికి, నాకు, నా ఇంట్లోని విలువైన వస్తువులకి అని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపైన మంచు మనోజ్ కూడా ట్విట్టర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. చూడొచ్చు, ఇక్కడ మోహన్ బాబు గారి కంప్లైంట్ చూడొచ్చు, లేఖ ద్వారా రాసింది. అలాగే మనోజ్ గారు ఏదైతే ట్విట్టర్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, భట్టు విక్రమార్క గారికి, అలాగే డీజీపీలకు కూడా ట్యాగ్ చేస్తూ ఈ లేఖను పెట్టారు. నేను యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో తిరుపతిలో అక్రమాలని,
ప్రశ్నిస్తున్నందుకే, అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని నేను ఎత్తి చూపినందుకు, వాళ్ళకి అండగా నిలిచినందుకే నా పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు. అరే 7 ఏళ్ల పాపను కూడా నా తండ్రి మోహన్ బాబు గారు ఈ కంప్లైంట్లోకి లాగారు, నా భార్యను కూడా లాగారు. ఇది నాకు అత్యంత బాధాకరంగా ఉంది. నా పాపని 7 నెలల పాపను లాగాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూడా ఆయన ప్రస్తావించారు. మోహన్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు, 4 నెలల క్రితమే వచ్చాడు, వచ్చిన దగ్గర నుంచి నా ఇంటిని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉన్నాడు అనేది ఆయన ఫిర్యాదు. మంచు మనోజ్ ఏం చెప్తా ఉన్నాడు, నేను ఏడాది నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాను. ఎందుకంటే మంచు విష్ణు దుబాయ్ అని అటు ఇటు వెళ్తూ ఉన్నారు, నా తండ్రి తల్లి ఒంటరిగా ఉంటా ఉన్నారు, తోడుగా ఉండాలని మోహన్ బాబు గారి సన్నిహితులు కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పడంతోనే నేను భార్యతో సహా వచ్చి ఇక్కడే ఉంటా ఉన్నాను, జన్పల్లిలో మంచు టౌన్లో. అయితే నాకు కావాలంటే నా సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మీరు, ఏడాది నుంచి నేను ఇక్కడే ఉంటానని ఈ విషయంలో మోహన్ బాబు గారు అబద్ధం ఆడారు అన్నారు. మీడియాతో కూడా మాట్లాడుతూ ఆస్తుల కోసమో మరో దాని కోసమో కాదు, ఆత్మగౌరవం కోసం నా పోరాటం, నా భార్య పిల్లల కోసం నా పోరాటం అని కూడా ఆయన మీడియా ముందు లేఖలు కూడా ప్రస్తావించారు. మరి ఇరు రాష్ట్రాలు ఏమైనా స్పందిస్తాయా? కుటుంబ వివాదం కదా, ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చుకున్నారు, పోలీసులు ఏందో ఆ సంగతి ఏదో తెలుస్తారు, చూడాలి. సో ఇద్దరు ఫిర్యాదుల ఆధారంగా ఏంటంటే మంచు మనోజ్ గారి పైన, మౌనిక పైన కేసులు పెట్టారు, అటు మోహన్ బాబు గారి పైన మరికొంతమంది పైన కూడా కేసులు పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు తేల్చేశారు, ఎస్ మంచు మనోజ్ పైన, మౌనిక పైన జరిగింది దాడి నిజమే. మంచు విష్ణు వ్యాపార భాగస్వాములు, ప్రధాన అనుచరులు విజయరెడ్డి, కిరణ్ రెడ్డి దాడి చేశారు కొంతమంది అనుచరులతో. ఎస్ మంచు మనోజ్కి గాయాలు అయిన మాట వాస్తవం. ఈ దాడిలో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఎత్తుకెళ్ళిపోయారు, ఇది కూడా నిజం, అందుకనే వాళ్ళపైన కేసు నమోదు చేశామన్నారు. సో మోహన్ బాబు గారి కంప్లైంటు, మంచు మనోజ్ కంప్లైంటు, పోలీసులు చెప్పిన వెర్షను, వీళ్ళు ఏవైతే లేఖలు విడుదల చేశారో సోషల్ మీడియా వేదికగా కొన్ని, ఇవన్నీ కూడా ఒక్కసారి పెట్టుకొని పరిశీలిస్తే అసలు ఈ గొడవలకి 7 నెలల పాపకి సంబంధం లేదు. మరి ఆ పాప అంశాన్ని మోహన్ బాబు గారు ఎందుకు ప్రస్తావించారో చాలామందికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొడుకు కోడలు ఆస్తు గొడవ, యూనివర్సిటీ గొడవ, మరొక గొడవ, వాళ్ళపైన ఫిర్యాదు చేస్తుంటే బాగుండేది, కానీ 7 నెలల పాపని వదిలేసి వెళ్ళిపోయారు, రాత్రి 9 గంటలకు వచ్చారు అని అంటే ఆ ఒక్కరోజు జరిగిన అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు అంటే, చిన్నపిల్ల పైన తల్లిదండ్రులకి బాధ్యత లేదు, ఆయాలకు వదిలేసి వెళ్ళిపోయారని, వాళ్ళ క్యారెక్టర్ ఇలాంటిది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు మోహన్ బాబు గారు. అంటే ప్రతిరోజు ఇలాగే ఆయాలకు వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఎప్పుడుకో వస్తే అది తప్పు. బట్ ఆ రోజు గొడవ జరిగిందని మోహన్ బాబు గారే చెప్తూ ఉన్నారు. సో ఆ గొడవ సందర్భంగా ఏ అంశం కోసం బయటికి వెళ్ళారు, ఏ సీరియస్ అంశం కోసం బయటికి వెళ్ళారు, అక్కడ ఇక పాప వద్దని ఆయాకు అప్పచెప్పి ఉండొచ్చు కదా. సో ఈ అంశాన్ని కూడా మోహన్ బాబు గారు లాంటి పెద్ద ఆయన, సీనియర్ నటుడు ఎందుకు ఆ 7 నెలల పాపను తీసుకొచ్చారు అనేది కూడా చాలామందికి అర్థం కాని విషయం. మోహన్ బాబు గారి మాటల్లో ఏమర్థమవుతోంది, ఖచ్చితంగా ఆస్తి వివాదం ఉంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు వచ్చింది ఆస్తి వివాదం అనేది కూడా మరి వాళ్ళకి మధ్య తేలాల్సి ఉంది. బట్ బయట వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఒకటి, భూమా మౌనికాని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు కుటుంబ సభ్యులకి. ఒక మంచు లక్ష్మి కొంచెం సపోర్ట్ చేసినట్టున్నారు. మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి, మిగతా కుటుంబ సభ్యులకి మౌనికాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడకి కూడా ఒక మ్యారేజ్ అయింది కాబట్టి, ఒక బాబు ఉన్నాడు, ఒక 7 సంవత్సరాల బాబు ఉన్నాడు కాబట్టి, ఒక బాబు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు అని. మంచు మనోజ్ కూడా డైవర్సిటీ కదా, అది కూడా 2వ వివాహమే మంచు మనోజ్ కూడా. బట్ మంచు మనోజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ మొదటి వివాహానికి ఎవరైతే సంతానం బాబు కలిగాడో ఆ బాబుని తనకు పుట్టిన అమ్మాయిని కూడా సొంత కొడుకు కూతులాగా చూసుకుంటూ ఉన్నాడు. నిజంగా ఇది మంచి విషయం కదా. తొందరగా మనుషులు యాక్సెప్ట్ చేయలేరు, వాడికి ఎవరికో బుడ్డారు కదా అనుకుంటారు. బట్ యాక్సెప్ట్ చేసేయడం అంటే మంచు మనోజ్లోని మంచి విషయాన్ని కూడా మనం గమనించాలి. కాకపోతే వీళ్ళకి ఉంటుంది కదా కుటుంబము, లెగసీ, మన మంచు ఫ్యామిలీ అని. అలాంటి ఫ్యామిలీని చెల్లి ఎందుకు బాబున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని సో మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా గొడవలు ఉన్నాయి కుటుంబంలో అని. ఇక రెండో అంశం ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ 2 నెలల క్రితం ఏదైతే పెట్టారో ఆ యూనివర్సిటీకి సంబంధించి మంచు మనోజ్కి ఏమాత్రం పాత్ర లేకుండా, దానిలో వాటా లేకుండా చేసేశారు. కంప్లీట్గా మంచు విష్ణు, మోహన్ బాబు గారు, మరికొంతమంది వ్యాపార భాగస్వాములు వినయ్ వీళ్ళే చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఫీజులకు సంబంధించి ఇటీవల వివాదాలు కూడా వచ్చినాయి. విద్యార్థులను ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా, కొట్టినట్టుగా, ఫీజుల కోసం వేధించినట్టుగా, ఆర్థికంగా అవకతవకలు ఆ యూనివర్సిటీలో జరుగుతూ ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. సో దానికి సంబంధించి సోషల్ మీడియాలో మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. కరెక్ట్ కాదు, యూనివర్సిటీలు ఎలాంటివి, ఆ విద్యార్థులకు నేను అండగా ఉంటాను, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి. సో ఎక్కడ కూడా వివాదం నడుస్తూ ఉంది యూనివర్సిటీ అంశాలు, ఆర్థిక అవకతవకలు, యూనివర్సిటీలో వాటాకు సంబంధించి. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటి, జన్పల్లిలోని మంచు
టౌన్ ఏదైతే ఉందో చాలా ఖర్చు పెట్టి మోహన్ బాబు గారు కట్టించారు అదంతా కూడా. అక్కడ మంచు మనోజు ఉంటా ఉన్నారు, ఆయనకి ఉంది అక్కడ ఒక నివాసం, మంచు విష్ణుకు కూడా ఉంది. అయితే ఇటీవల వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారని తెలుస్తూ ఉంది. మోహన్ బాబు గారు ఆయన భార్య మాత్రమే ఒంటరిగా ఉంటా ఉన్నారు, కొంతమంది బౌన్సర్లు సెక్యూరిటీతో కలిపి అని చెప్పేసి. సో ఆ ఇంటి విషయంలో కూడా వివాదం నడుస్తూ ఉంది వాటాకు సంబంధించి అని. సో ఈ 3 అంశాలే, ఒకటి మ్యారేజీ, రెండోది విద్యా సంస్థలు యూనివర్సిటీ, మూడోది జన్పల్లిలోని నివాసం. ఈ అంశంలోనే వివాదం నడుస్తున్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు. బయట కూడా అదే ప్రచారం అయితే నడుస్తూ ఉంది. సో ఈ టైంలో ఏంటంటే తప్పెవరిది ఒప్పెవరిది మనం కాదు, పోలీసులు తేల్చేస్తారు, మనమేం జడ్జిలం కాదు. కాకపోతే తప్పు లేనిదే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు మంచు విష్ణు అనుచరులు కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి? ఏం జరిగిందో తెలియాలి అంటే వీళ్ళ తప్పేది లేకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఉంచొచ్చు కదా. సంథింగ్ ఏదో ఉంది దాంట్లో. వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారా, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారా, మౌనిక మంచు మనోజ్ మోహన్ బాబు గారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారా, లేదు అంటే మోహన్ బాబు గారు, వినయ్, మంచు విష్ణు అనుచరులు వీళ్ళిద్దరిపైన దాడి చేసే ప్రయత్నం చేశారనేది సీసీటీవీ ఫుటేజ్ తెలిస్తే తెలిపోతుంది. ఎవరు హీరో, ఎవరు విలన్, ఎవరు బాధితులు, ఎవరు దాడికి గురయ్యారని సింపుల్గా తెలిపోతుంది కదా. అలాంటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు తీసుకెళ్లడంతోనే వీళ్ళపైన అనుమానాలు బలపడుతున్న పరిస్థితి. మంచు విష్ణు గారు ఒకసారి చూడొచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఆయన ఏమన్నారో మీడియాతో ఇక్కడ. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి, గురించి పెద్ద ఇష్యూ చేసేది. ఇంకోసారి చూడండి. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయంలో మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి, గురించి పెద్ద ఇష్యూ చేసేది. ఫ్యామిలీ ఇష్యూ అండి, రిజాల్వ్ అవుతుంది, పరిష్కారం అవుతుంది, ఇంతకు మించి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి అన్నారు. అలాంటప్పుడు మరి మోహన్ బాబు గారి చేత ఎందుకు ఫిర్యాదు చేయించారు మంచు మనోజ్ పైన, మౌనిక పైన అనేది ప్రశ్నార్థకమే. మంచు మనోజ్ ఏం ఫిర్యాదు చేయలేదు కదా మోహన్ బాబు గారి పైన, విష్ణు పైన. కేవలం తనపైన, తన భార్య పైన దాడి చేసిన వాళ్లకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఎత్తుకెళ్ళిన వాళ్ళకి సంబంధించి మాత్రమే ఫిర్యాదు చేశారు. రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తే అసలు కంప్లైంటే ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళిద్దరి మీద కూడా అన్న వాదన కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో ఈ వివాదం అటు సినీ ఇండస్ట్రీలో కానీ, ఇటు రాజకీయ వర్గాల్లో కానీ చర్చనీయాంశంగా మారింది. సింపుల్తో పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడవల్లాగా తెచ్చేసుకున్నారు. కుటుంబ పరువుని బజారు కూడా వాళ్లే పెట్టేసుకున్నారు, పరస్పర ఫిర్యాదులు చేసుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ అనైతే రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. చూద్దామని ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన మంచు ఫ్యామిలీ వివాదంలో ఎవరు హీరో, ఎవరు విలన్, ఎవరిది తప్పు అనుకుంటా ఉన్నారు, ఎవరి ఆరోపణల్లో నిజముంది, మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.